నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీక్ ఎలిమినేషను అనేక మలుపులు తిరిగింది. ఆ ఎలిమినేషన్ చేసిన విధానము అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. బిగ్ బాస్ అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనేది ప్రశ్నార్థకం అయిపోయింది. అది హైలైట్ కాలేదు, ఆ సన్నివేశం హైలైట్ కాలేదు. సండే అంటే పండేగా అందరూ భావిస్తారు. అసలు కామెడీ అనేదే లేదు. నిన్న నాగార్జున గారు చేసినటువంటి హోస్టింగ్ నిన్న సప్పగా సాగింది. ముఖ్యంగా శేఖర్ భాషను ఎలిమినేషన్ చేసిన విధానము కరెక్ట్ కాదు. నిజంగా మనం ప్రతి వారము ఎలిమినేషన్ ఎలా ఉంటుంది, ఓటర్స్ అభిమానులు ఎవరికి ఓట్లు వేస్తే వారు సేవ్ అవుతారు, ఎవరికి తక్కువ ఓట్లు వస్తే, ఎవరికి లీస్ట్ ఓట్లు వస్తే అతను ఎలిమినేట్ అవుతారు. ఆ విధానం అందరికీ చూస్తున్నాం. ఆ విధంగా అయితే మంచిదే. కానీ లీస్ట్ అని ఇద్దరిని తీసుకొచ్చారు, ఆదిత్య హోము, శేఖర్ భాష. ఈ ఇద్దరు లీస్ట్లో ఉన్నారు. ఈ ఇద్దరిలో హౌస్ మేట్స్ ఎవరిని పంపిస్తారు, మీరు ఇంట్లోంచి ఎవరిని బయటకు పంపిస్తారు, ఎవరిని ఎలిమినేట్ చేస్తారు, మీరే నిర్ణయించే అధికారం బిగ్ బాస్ మీకు ఇస్తాడు ఇవ్వాలన్నారు. అది ఫోన్ ఇచ్చినప్పుడు అక్కడ మన హౌస్ మేట్స్ స్పందించిన తీరు కూడా బాగాలేదు. మాస్కులు వేసుకున్నారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు. నిజంగా హౌస్లో ఆదిత్య హోము, శేఖర్ భాష ఇద్దరిలో ఎవరు మంచి క్యాండిడేట్లు అంటే శేఖర్ భాషనే కరెక్ట్ క్యాండిడేట్. హౌస్ మేట్లు హౌస్లో బిగ్ బాస్ హౌస్లో శేఖర్ భాష ఉండాలి, ఆదిత్య హోము వెళ్ళిపోవాలి. ఆదిత్య హోము అక్కడ పీకేది లేదు, పొడిచేది లేదు. ఆయన కామెడీ చేయడు, ఒక స్టాండ్ తీసుకోడు, ఎవరికైనా ఇద్దరు కాంట్రవర్సీలు వచ్చినప్పుడు జడ్జిమెంట్ తీసుకోలేడు. మన ఎస్మి తీసుకున్నటువంటి జడ్జిమెంట్ అది రాంగ్ అని, అది కరెక్ట్ కాదని కూడా చెప్పలేకపోయాడు ఆదిత్య హోము. ఆయన గేమ్లు సరిగ్గా ఆడడు, ఎవరిని ఇంప్రెస్ చేసినట్టుగా అక్కడెక్కడ కనిపించదు. అయినా అతనే ఉండాలి, శేఖర్ భాష వెళ్ళిపోవాలని హౌస్ మేట్స్ అంతా నిర్ణయించారు. శేఖర్ భాష కామెడీ చేస్తాడు, యాక్టివ్గా ఉంటాడు. ఆయన ఎక్కువ కామెడీ చేసినప్పుడు అది రోత పుట్టిస్తుందని అతన్ని టార్గెట్ చేశారు, డల్ అయ్యాడు. కానీ శేఖర్ భాష లాంటి వ్యక్తులు ఉంటేనే హౌస్లో జోస్ ఉంటుంది. ఆదిత్య హోమ్ లాంటి వ్యక్తి ఉంటే బిగ్ బాస్ సప్పగా సాగుతుంది. చూడడానికి ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉండదు. మరి బిగ్ బాస్ అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఆయనకే తెలియాలి, బిగ్ బాస్కే తెలియాలి, నాగార్జున గారికి తెలియాలి. ఆడియన్స్ మన హౌస్ మేట్స్ ఏమంటున్నారు, శేఖర్ భాషకి కొడుకు పుట్టాడు కాబట్టి తన కొడుకుని తన భార్యను చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హౌస్లోంచి వెళ్ళిపోవాలనే కారణంతో కనుక ఎలిమినేట్ చేస్తే అది పూర్తిగా అబద్ధము, అది మోసమే. శేఖర్ భాషను నమ్మించి మోసం చేయటమే, వెన్నుపోటు పొడవటమే. ఎందుకంటే ఆయన వాళ్ళ భార్య ప్రెగ్నెంట్గా ఉంది, గర్భవతిగా ఉంది, పలానా డేట్ని డెలివరీ వస్తుందని, ఆ బాబు కానీ పాప కానీ పుడుతుందని తెలిసి అతను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు. అంత ఆనందమైనటువంటి రోజుని బిగ్ బాస్లో అతను సేవ్ చేస్తే మరింత ఆనందంగా ఉండేవాడు. ఆడియన్స్ కూడా ఎప్రిషియేట్ చేసేవారు. ఖచ్చితంగా అతను బిగ్ బాస్ హౌస్లో ఉంచవలసినటువంటి రోజు, అతన్ని ఎలిమినేట్ చేసేటువంటి రోజు కాదు. వీళ్ళంతా కారణంతో అందరూ గుత్తగా ఆదిత్య హోముకి వేశారు దండలన్నీ. ఒక్క కిర్రాక్ సీత మాత్రం కరెక్ట్ నిర్ణయం తీసుకుంది. ఆమె వచ్చి శేఖర్ భాషని సపోర్ట్ చేసింది, ఉండాలి హౌస్లో అని. నిఖిల్ తీసుకున్న స్టాండ్ కూడా కరెక్ట్ కాదు. అందరూ తన క్లాన్లోకి రావడానికి ఇష్టపడిన సందర్భంలో శేఖర్ భాషని మొట్టమొదటిగా నిఖిల్ని టీంలో ఉంటానని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ సందర్భంగా అయినా సరే నిఖిల్ శేఖర్ భాషని సెలెక్ట్ చేసుకోవాలి. అసలు టీము లీడర్గా అందుకే అతను సక్సెస్ కాలేకపోతున్నాడు నిఖిల్. అతనుకున్న పర్సనాలిటీ అడ్వాంటేజెస్ని ఎందుకు అలాగా కోల్పోతున్నాడంటే అతను తీసుకునేటువంటి స్టాండ్ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు నిఖిల్. శేఖర్ భాష ఎలిమినేట్ ఉంటాడా అనే తర్వాత విషయం. తన కోసం అతను సాక్రిఫైస్ చేసినప్పుడు ఒక ఓటు శేఖర్ భాషకి, అక్కడ ఆదిత్య హోము శేఖర్ భాష ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి నిఖిల్, శేఖర్ భాషనే సపోర్ట్ చేయాలి. అటువంటి తీసుకెళ్ళి ఆదిత్య హోమ్ ఎప్పుడూ నిఖిల్ని సపోర్ట్ చేయడు. అంటే ఆదిత్య హోమ్కి హౌస్ మేట్స్ భయపడుతున్నట్టున్నారు. అతను హీరో కాబట్టి అతనికి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుందేమో, ఆడియన్స్ అంతా అతను టార్గెట్ చేస్తే మనల్ని హౌస్ నుంచి ఎలిమినేట్ చేసి బయటకు పంపించేస్తారేమో అని భయంతో
ఆదిత్య ఓంని సపోర్ట్ చేసినట్టుగా ఉంది. కానీ నిజానికి హౌస్మేట్లు ఎటువంటి వ్యక్తులు ఉండాలి, ఎటువంటి కామెడీ చేసేవాళ్ళు, ఎటువంటి గేమ్ ఆడేవారు వ్యక్తులు ఉండాలని మాత్రము అక్కడ ఓట్లు వేసినట్టుగా కనిపించలేదు. ఇది బిగ్ బాస్లో జరుగుతున్నటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది. బిగ్ బాస్ కూడా మంచి క్యాండిడేట్లు ఉంచాలి. ఉంచితేనే బిగ్ బాస్ రసవక్తంగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మంచి మంచి క్యాండిడేట్లు అంతా బయటకు పంపించుకుంటూ ఇలా వెళ్ళిపోతే తర్వాత సప్పగా ఉండేటువంటి ఆదిత్య హోమ్ లాంటి క్యాండిడేట్లు బిగ్ బాస్ హౌస్లో ఉంటే అతను చేసే మాట్లాడే మాటలు కూడా ఇంట్రెస్ట్గా ఉండవు, అతని ప్రవర్తన ఇంట్రెస్ట్గా ఉండదు, ఆయన మాట్లాడే మాటలు కూడా ఇంట్రెస్ట్గా ఉండవు, అతని గేమ్ కూడా ఎరగదీసింది ఎక్కడా లేదు. అటువంటి క్యాండిడేట్ని మనం చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చినందుకు అందరికీ చాలా బ్యాడ్. మరి చూడాలి, ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి. మరిన్ని విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.